హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఇప్పటికైతే లేట్ అయిపోయింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయ్యి చాలా రోజులైతే అయ్యింది. మనకి డిసెంబర్ 7వ తారీఖున అయితే అయ్యింది కదండి. సో మీకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయితే చూపిద్దామని నిర్ణయించేసుకున్నాను. మన నాకు చాలా దగ్గరలో ఉంటుందన్నమాట. సో ఈ ఊరు. సో వీడియోలోకి వెళ్ళిపోయి అంతకన్నా ముందు ఇంకా నా వీడియో ఎవరైనా చూడకపోతే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివ్ చేశారంటేనే అలానే నోటిఫికేషన్ ఇస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. ఇలాంటివి ఇంకా మంచి మంచి విషయాలు చూపించడానికి, అలాగే ఆడవాళ్ళ గురించి హెల్త్ ఇష్యూస్ అయినా దేని గురించి అయినా చెప్పడానికి మన ఛానల్ ఎప్పుడు ముందుగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో ఏంటి ఎక్కడ ప్లేస్ అని చూస్తున్నారు? అదేనండి మన అత్తిలి మండలం, అత్తిలి గ్రామం అనమాట. సో అత్తిలిలో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అయితే చాలా బాగా చేస్తారని అయితే మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న జనం అందరికీ కూడా తెలిసే ఉంటుందండి. సో నాకైతే నియర్ బై మా ఊరికి ఒక 10 కిలోమీటర్లు కూడా ఉండదేమో. అసలు నిజంగా పెళ్ళైన కాంచి ప్రతి ఇయర్ వెళ్తున్నాం అనమాట. చాలా బ్రహ్మాండంగా జరుగుద్దండి. అసలు ఆయన మనకి శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సో ఆయన్ని మనం పూజించుకుంటే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అలాగే ఎన్నో బాధలు ఉన్నా, ఎన్నో దోషాలు ఉన్నా కూడా పోతాయి అన్నమాట. సో ఆ విషయం అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మన అత్తిలి గ్రామంలో ఈయన వేంచేసి ఉన్నారు కదండి. శ్రీ వల్లీ దేవసేన సమేతంగా ఉన్నారండి. ఈయన ఏకశిల పైన దర్శనమిస్తారనమాట. మనకి ఎక్కడైనా సరే వల్లీ దేవసేనలు వేరువేరుగా ఉంటారు కదా, కానీ ఎలా కాదు, విగ్రహం ఏక విగ్రహం అనమాట. సో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా, అత్తిలి మండలం, అత్తిలి గ్రామం. సో మండలం అదే, గ్రామం అదే, అత్తిలి అనమాట ఊరు. సో ఇది మనకి అత్తిలి అని ఊరు ఎలా వచ్చిందంటేనండి, అత్తిరి అనే ఒక మహర్షి తపోభూమి అంటండి ఇది. సో ఆయన ఇక్కడ తపస్సు అవి చేసేవారంటండి. సో అలాగా అత్తిరి అని పేరు వచ్చిందంటండి. కాలక్రమేణా అత్తిలిగా పేరు పొందిందనమాట. సో 1910వ సంవత్సరంలో ఇప్పుడు ఈ గుడున్న చోట పక్కనే ఒక చెరువు ఉంటుంది. మీరు వీడియోలో కూడా క్లారిటీగా చూస్తే నేను బ్రిడ్జి నుంచి వస్తున్నప్పుడు మీకు చెరువు చూపించాను కదా. సో అలాగా మనకి ఆ చెరువు ఉంటుంది కదండి. సో ఆ చెరువు లోనే, ఆ చెరువు ఉన్న ప్రాంతంలో ఒక పుట్ట అయితే ఉండేదంటండి, చాలా పెద్ద పుట్ట. సో అందులో ఒక పాము వెళ్ళడం రావడం కూడా అక్కడ జనం కూడా చూసేవారంటండి. సో ఆ పాముని చూసి ఒక దైవం చూసినట్టే జనం కూడా ఫీల్ అయ్యేవారంటండి. సో ఆ పామునైతే వాళ్ళు ఏం చేసేవారు కాదు. అలాగే ఆ పాము కూడా ఎవరికి ఏ హాని కూడా చేయలేదన్నమాట. సో అంత నమ్మకంగా అక్కడ ఉన్నారనమాట. తర్వాత కాలక్రమేణా చెరువు పెద్దదవ్వడం, పెరగడంతో ఆ పుట్ట కూడా కరిగిపోయిందంటండి. సో ఇంకా జనం కూడా ఇంకా మర్చిపోతారు కదా. సో ఇంకా పుట్ట కనిపించలేదే ఇప్పుడు మర్చిపోతారు కదండి. ఇంకా వాటర్లోకి వెళ్ళైతే ఎవరు పూజలు చేయలేరు కదా. సో అలాగా జనం కూడా మర్చిపోవడం జరిగింది. అలాగే కొంతకాలానికి ఏమైందంటే ఆ చెరువు ఒక మరమ్మతులు చేస్తుంటే, ఆ మరమ్మతులు చేసేటప్పుడు ఆ పుట్ట ఎక్కడైతే ఉండేదో అక్కడే, ఆ ప్లేస్లోంచే ఈ మహానుభావుడు ఈ విగ్రహం, ఈ గుళ్ళో ఉన్న విగ్రహం ఇది ఎక్కడో బయట చేయించింది కాదు, ఏదో కావాలని చేయించింది కదండి. ఆ విగ్రహం అలాగ అక్కడి నుంచి వచ్చిందనమాట. సో దైవ సంకల్పం లేనిది ఏది జరగదంటారు. అలాగే దైవం చూసారండి, దైవాన్ని ఖచ్చితంగా నమ్మాలి. అన్నీ ఉన్నాయని మనం నమ్మితేనే మనకు మనుగడ ఉంటుందన్నమాట. సో శ్రీ వల్లీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అక్కడ వాళ్ళకి కనిపించడం అయితే జరిగిందంటండి. సో ఇంకా ఆ విగ్రహాన్ని తెచ్చి అలాగా పెట్టడం, అలాగే పూజలు చేయడం, కాలక్రమేణా గుడి కూడా కట్టడం కూడా అన్నీ చేశారనమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని అంత బాగా ఇక్కడ చేస్తారనమాట. సో అత్తిలి షష్ఠి అంటేనే నెల తీద్దామని అంటారు. సో ఇప్పుడు కొంచెం తగ్గించారండి, నెల అలా జరగట్లేదంట, ఒక 20 రోజులు అలా అయితే జరుగుతుందనమాట. ఒకవేళ ఎవరైనా ఇంకా వెళ్ళాలి అంటే కనుక వెళ్ళండి. డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉంటుందన్నమాట. ఇంకా 4 డేస్ ఉంటుంది. అయితే ఏంటంటే
ఈ ఒక 80 సంవత్సరాల నుంచి షష్ఠి అనేది మహోత్సవం చేస్తున్నారనమాట అండి ఈయనకి. 80 సంవత్సరాల నుంచి దాదాపుగా చేస్తున్నారు. అసలు ఎంత లైటింగ్ పెడతారో అంతా కూడా ఎంత బాగా ఉంటుందోనండి. ఆయన మహానుభావుడు నిజంగా అప్పుడు ఆ డెకరేషను, గుడి ఇవన్నీ చేస్తారు. సరే అలాగే ఆయనకి మంగళవారం ఖచ్చితంగా అభిషేకాలైతే చేస్తారండి. అలాగే అక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా చక్కగా వచ్చి గుడికి వచ్చి దర్శనం చేసుకొని ఇన్ని వారాలని ఉంటుంది. అన్ని వారాలు వెళ్ళి లేకపోతే చక్కగా దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే ఆ స్వామి అయితే అనుగ్రహిస్తారనమాట. ఏమన్నా దోషాలు అలాంటివి ఉన్నా సరే అక్కడ జనమే కాదు చుట్టుపక్కల జనం చాలా ప్రాంతాల నుంచి వస్తారండి ఆయన్ని దర్శించుకోవడానికి. అంత మహిమ కలిగిన దేవుడు ఆయన. సో ఎక్కడైనా ఉండొచ్చు. కాకపోతే ఎత్తిలి గ్రామంలో స్వయంభూ వెలిసిన మహానుభావుడండి ఆయన. స్వయంభూ ఏకశిల మీద వెలిసారనమాట ఆయన. ఇంక అందరికీ కూడా చాలా చాలా నమ్మకం అనమాట. అయితే ఈ చేస్తున్నారు కదండీ! ఈ మహోత్సవాలు చేస్తారు. ఈ మహోత్సవాల్లో 1 కాదు, 2 కాదు ఎన్ని ఉంటాయో నిజంగా 2 కళ్ళు చాలవనమాట. సో అంత బాగుంటుంది. అలాగే చూసారా అండి లోపల గుళ్ళోకైతే మిమ్మల్ని తీసుకువెళ్ళాను, తీసుకొచ్చాను. అన్నీ కూడా ఇప్పుడు మనమైతే గుళ్ళోకి వెళ్తామనమాట. మీకు అన్నీ కూడా చూసుకుంటూ తీసుకువెళ్తున్నాను. నిజంగానండి. సో షష్ఠి అనగానే మనకేం గుర్తొస్తదండి? మెయిన్‌గా మనకి గుర్తొచ్చేది ఏమన్నా ఉంది అంటే కనుక ఖర్జూరం, జీళ్ళు. ఇంకా ఎప్పుడు అంతేగా షష్ఠి అంటేనే షష్ఠి రాగానే గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, బయటికి రావడం, జీళ్ళు, ఖర్జూరం ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ కొనుక్కు వెళ్తారు. సో అదొక ఆనవాయితీ కింద అయితే మారిపోయింది కదండీ! సో అందరికీ కూడా ఆ టైంలో అవి దొరకడం అంటే ఉత్తి టైంలో కూడా దొరుకుతాయనుకోండి. కాకపోతే ప్రత్యేకమైన షష్ఠి రోజునే చక్కగా అందరం కూడా కొనుక్కు వెళ్ళడం కూడా అదంతా ఒక షష్ఠిలోంచి ఏం కొనుక్కొని తెచ్చావురా అంటే జీళ్ళు అండ్ ఇది జీళ్ళుని ఖర్జూరం తెచ్చాను అని అనుకుంటాం కదా! సో చాలా ఒక హ్యాపీనెస్ ఉంటుందనమాట. సో షష్ఠికి వెళ్ళడం, రావడం ఇవన్నీ కూడా. అలాగే షష్ఠికి వెళ్ళేటప్పుడు కూడా ఇలాగ ఎక్కువ రద్దీగా ఉన్న ప్రదేశాల్లో కూడా మీ పిల్లలు ఎవరైతే అందరూ ఉంటారో చక్కగా పిల్లల్ని గట్టా సేఫ్‌గా అందరూ పట్టుకోండి. పిల్లల మట్టుకి చెయ్యి వదలొద్దు అసల. పిల్లల చెయ్య వదలొద్దు. వాళ్ళని గమనించుకుంటూనే మీరేమన్నా షాపింగ్ చేసుకోవాలన్నా, ఏం చేసుకోవాలన్నా అన్నీ చేసుకోండి. ఇదొకైతే నా విన్నపం అనమాట మీకు. సో ఇదిగోండి చూసారా మొత్తం పడగలు, పడగ ఇవన్నీ నాకేంటంటే ఆ రోజు షష్ఠి రోజు వెళ్ళడం కుదరలేదు. సో తర్వాత ఒక 4 డేస్ తర్వాత అట్లా వెళ్ళాననమాట. అప్పటినుంచి వీడియో పెడదాం అనుకుని అలా లేట్ అయిపోయింది. సో అప్పుడైతే మేము పళ్ళు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఇంకా ఆ రోజైతే షష్ఠి రోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా కుదరలేదనమాట. సో ఇంకా వెళ్ళాం కదా అత్తిలి అనేసి ఇంకా అక్కడే అన్నీ ఇచ్చేసామన్నమాట. అక్కడ గుళ్ళో ఆయనకి నెమలి వాహనం ఉంటుందండి. అసలు ఆ గజస్తంభం దగ్గర ఉంటుంది నెమలి వాహనం. మీకు అంత వీడియోలో క్లారిటీగా ఉంటుందన్నమాట. అంత జనంలో అంత క్రౌడ్‌లో కూడా ఏదో తీశాననమాట. అంటే ఇంకా బాగా తీద్దునేమోనండి. కాకపోతే ఇద్దరు పిల్లలతో కొంచెం భయం కదా! అంటే కొంచెం జనం గట్టా ఎక్కువున్నారు. చాలా చాలా జనం ఎక్కువనమాట. సో కొంచెం భయమేసి ఇగ్నోర్ చేశాననమాట. ఒక్కొక్క చోట కొంచెం మనకి బాగా లైటింగ్స్ అవి వచ్చిన చోట ఇవన్నీ కూడా అంతా కవర్ చేశాను. ఇంకా కొన్ని చోట్లయితే ఆపేసాను. చాలా తిరగొచ్చండి. ఓపిక ఉండాలే గానీ జస్ట్ అంతా తిరగడానికి మీకు మ్యాక్సిమం ఒక 5 అవర్స్, 4 అవర్స్ పడతది. గుళ్ళోకెళ్ళి దర్శనం చేసుకొని బయటకొచ్చి అవన్నీ తిరిగి అన్నీ చేసేసరికి ఎగ్జిబిషన్స్ ఇవన్నీ కూడా ఇంక అక్కడే కాలువ అవతల ఒకటి ఉంటుంది ఎగ్జిబిషను. సో చెరువు అని చెప్పాను కదా! చెరువు అవతల ఒకటి ఉంటుంది. ఇటేపున కూడా ఒకటి ఉంటుంది. 2 ఎగ్జిబిషన్‌లు అయితే ఉంటాయి. ఎప్పుడు అంతేనండి. ఇదివరకు ఏంటంటే ఈ చెరువు అవతల అటు ఉండేది కాదంటండి. ఇటే మొత్తం ఉండేదంట. కాకపోతే ఇప్పుడు అటు కూడా కొంచెం ఎక్స్‌టెండ్ చేశారు. అంటే ఎక్స్‌చేంజ్ అంటే ఏమీ కాదు. ఎగ్జిబిషన్ ఒకటే ఉంటదండి. అక్కడ ఇంకేం ఉండదు. సో మనకి మీకు వెళ్తే గనక బండి పార్కింగ్‌లో అయినా, కార్ పార్కింగ్స్ అయినా అన్నీ కూడా ఉంటాయండి చక్కగాని. అంగో చూసారండి గుడి ఎంత బాగుందో నెమలి వాహనం ఇవన్నీ కూడా నిజంగా నీకు 2 కళ్ళు చాలవనమాట. అంటే ఉత్తప్పుడు చూసింది వేరు. మనకి ఇలాంటి ప్రత్యేకమైన రోజు చూసిందైతే నిజంగా 2 కళ్ళు కాదు కదా! 10 కళ్ళు ఉన్నా, ఎన్ని కళ్ళున్నా సరిపోవనమాట. అంత బాగున్నాడనమాట మహానుభావుడు. సో ఆయన ఎలా ఉంటారంటేనండి నిజంగా దగ్గర నుంచి చూస్తే మనకి ఫేసు చాలా నవ్వుతూ ఉన్నట్టే మొహం. అండ్ అలాగే
పొలుసు ఎలా పాము పొలుసు పైన ఎట్లా ఉంటుంది చూసారా? అలా ఉంటుందంటండి విగ్రహం కూడాని. నిజంగా మహానుభావుడు ఆయన. ఆహ్, చు అంతే మన దేవుడు మహిమలు అనుకోవాలనమాట. దేవుని మహిమలన్నీ కూడా మనకి. ఆ దేవుడు లేనిదే మనం లేం కదండీ! సో, అదిగోండి ఇక్కడ ఒక ఫెసిలిటీ ఏంటంటే గనక ఫోన్ ఎక్కడ తీయనివ్వరు. మేబీ ఇలాంటివి గట్టా జరిగినప్పుడు ఫోన్స్ గట్టా తీయనివ్వరు కదా! ఏ గుడిలో కూడా ఫోటోలవి తీసుకోనివ్వరు. ఈ గుడిలో అయితే కొంచెం అది ఉందనమాట. ఫోటోలవి తీసుకున్నా ఏమనట్లేదు. నేను కొంచెంసేపు వీడియో కూడా అలా తీశాను. ఒక ఫోటో కూడా లాగాననమాట. సో, లాస్ట్‌లో మీకు నిరుడు లాస్ట్ ఇయర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కూడా ఒకటి యాడ్ చేస్తాను. ఈ ఇయర్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫోటో కూడా ఒకటి యాడ్ చేస్తానండి. చూడండి. 2 మీకు లాస్ట్‌లో యాడ్ చేస్తాను. సో, అదైతే నాకు అదొకటి నచ్చిందనమాట. సో, కన్నీనండి ఒకటి కాదు రోజుకొక షో ఉంటుంది. నాటకాలుంటాయి. రోజుకొక డ్యాన్స్ షో ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే డ్యాన్స్ షో అనమాట. డ్యాన్స్ అనే కాదు డ్యాన్సులు వేస్తారు. అన్నీ వేస్తారనమాట. సో, మీకు అన్నీ కూడా నేను క్లియర్ కట్‌గా అంతా వీడియో అంతా కూడా చూపిచ్చాను. మనకి తిరగడానికి ఓపిక ఉండాలి అని చెప్తున్నాను కదండీ! ఆ ఓపిక ఉండాలి అంతే. ఎంతైనా తిరిగి చూసే ప్రదేశం అనమాట. ఎంతో, ఎంతో, ఎంతో నాకసల మళ్ళీ వెనక్కెళ్ళాను గానీ ఇంకా క్లారిటీగా చూపిచ్చానో లేదో అనేసి మళ్ళీ అయితే వెనక్కొచ్చాను. ఈసారి అయితే చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి ఒక్కసారి. మళ్ళీ మా హస్బెండ్‌ని అక్కడ ఒకసారి నుంచోండి అని చెప్పి మళ్ళీ వెనక్కొచ్చి మళ్ళీ అయితే వీడియో తీశాను. సో, గుడి పక్కన, ఆ పక్కన, ఈ పక్కన కూడా ఒక పక్కన సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఇంకొక పక్కన ఇంకొక దేవుడెవరో ఉన్నారండి. మర్చిపోయాననమాట. సో, ఉన్నారనమాట. సో, ఇటు పక్కకొచ్చేసిన తర్వాత బయటైతే ప్రసాదం పంచిపెడుతున్నారు. సో, ఇంగోండి ఈ స్వామి పైన పేరు కూడా మీకు వీడియో తీశాను. మీకు క్లారిటీ ఉంటదనేసి. ఆహ్, ఆ పక్కనైతే ఆ కుడి పక్కనైతే సత్యనారాయణ స్వామేనండి. సో, కిటికీలోంచి గట్టా చూపిస్తాను మీకు. వాళ్ళ డాన్స్‌లు ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయనమాట. ఈ గుడి వెనకాలే ఆ ప్రోగ్రామ్ జరుగుతది. అన్నీ కూడా చాలా, 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 చాలా బావుంటాయనమాట. నిజంగా మన చెప్పాను కదండీ 80 సంవత్సరాల నుంచే చేస్తున్నారు. ఏంటంటే నెలషష్ఠి అంటారు గానీ లేదు. ఇప్పుడు ఒక 20 డేస్ అట్లా చేస్తున్నారు అంతే. అంటే అంత క్రౌడ్‌ని గట్టా ఆపాలన్నా లేకపోతే వేరే వేరే కారణాలుంటాయి కదా! ఇంక అంతకు మించి నెల రోజులంటే ఇంకెవరు వెళ్తారు మహా అయితే ఒక 10 కానీ వెళ్ళే జనమైతే వెళ్తానే ఉంటారండి. అమ్మో! నేను ఈ వీడియో తీసిన రోజు కాకుండా మళ్ళీ ఒక 2 డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళాం మేము. మేము సంవత్సరానికి ఒక 3 టైమ్స్ అన్నా వెళ్ళిపోతాం. అంటే ఈ షష్ఠికి ఒక 3 సార్లన్నా ఖచ్చితంగా వెళ్తామండి. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారే వచ్చేది. పైగా మనకు దగ్గరగా ఉంది అనేసి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తాం మేము. ఒక 3 సార్లయితే ఖచ్చితంగా వెళ్తాము. ఇంకా అన్నీ ఉంటాయండి అక్కడ. ఒకటి కాదు షాపింగ్ మనకి ఇంట్లో గిన్నెల కాడ్నించి బట్టల సబ్బు సారీ బట్టల సబ్బు కాదు వడియాల కాడ్నించి మసాలా సరుకులు 10 రూపీస్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సో, అన్నీ ఉంటాయి. ఇంకా దేనికి అక్కర్లేదు గోలీ సోడాలు, అలాగే చికెన్ పకోడీ కూడా వేస్తున్నారండి. ఎన్ని షాపులుంటాయో. అంటే గుడికి వెళ్ళి నీసు తినచ్చా అంటే గుడిలోకి గట్టా దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత మనం బయట తిరిగేటప్పుడు సరదాగా తినటానికి అంతే. సో, చికెన్ పకోడీ ఇవన్నీ కూడా చాలా చాలా మనకిదో బావుంటాయనమాట. చూసారా మా వాళ్ళు ప్రసాదం తింటున్నారు. మా పిల్లలు, మా హస్బెండ్ అయితే. మా పిల్లలైతే డాన్స్ వాళ్ళక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందని చెప్పాను కదండీ! వాళ్ళు డాన్స్‌లు వస్తుంటే మా పిల్లలు కూడా డాన్స్‌లు వేసేస్తున్నారు. ఆ స్టేజ్ అక్కడ కళ్యాణం అయి జరుగుతాయి అనుకుంటా అండి. మనకి షష్ఠి ముందు రోజే కళ్యాణం జరుగుద్ది కదా! సో, అదిగోండి నెమలి వాహనం మీకు చెప్పాను కదా! నెమలి వాహనం కూడా మీకు అది గ్రానైట్‌తోనో దేనితోనో చేసిందే అనుకుంటా అండి. అది కూడా ఏకశిల టైప్ కిందే ఉంది. అంటే ఏకరాయితోనే చేస్తారంటారు కదా! సో, అలా అనమాట. అదిగోండి గుడైతే ఓవరాల్‌గా అలా ఉంటుంది. చాలా పెద్ద గుడండి. విశాలంగా ఉంటుంది గుడైతే మాత్రం. సో, మేము వచ్చేస్తాం. బయటకొచ్చేద్దాం అనుకునేసరికి విగ్రహ ఉత్సవాలనుకుంటా అండి. అంటే విగ్రహాల్ని ఊరేగించినట్టున్నారు. సో, కళ్యాణం చేసిన విగ్రహాల్ని అవైతే తీసుకొస్తున్నారు. మన అదృష్టం అనుకున్నాను నేనైతే. నిజంగా ఆ విగ్రహాలు కూడా మన వీడియోలో పడ్డాయి అనేసి. మా పిల్లోడు డాన్స్ చూసారా? నాకు నవ్వొచ్చేస్తదండి. మా పిల్లోడు భలే ఏస్తాడు డాన్స్ అయితే. ఆహ్, అయితే విగ్రహ ఉత్సవాలు కూడా మన వీడియోలో అయితే చక్కగా పడ్డాయన్నమాట. చాలా అదిగోండి వాయిద్యాలతో తీసుకొస్తున్నారు మహానుభావుడిని.
దర్శనం చేసుకోండి. అలాగే అక్కడ పెద్ద శివలింగం ఒకటి ఉంటుందండి. పెద్దది అంటే అదిగోండి చూపించాను. ఇక్కడైతే నేను అభిషేకం చేస్తున్నాను. ఆయన శివయ్య మనకి అభిషేక ప్రియుడు కదండీ! అభిషేక ప్రియుడు. ఆయనకి గుక్కెడు నీళ్ళు అభిషేకం చేస్తేనే ఎంతో పొంగిపోతాడనమాట. సో, అంత పొంగిపోతారాయన. నేను మా పాపతో కూడా చేయించాను తర్వాత. హ్మ్. కొంచెం నాకు అంటే కొంచెం పాపకి ఆహ్, అంటే ఫస్ట్ టైము అది గుడికి రావడం ఫస్ట్ టైమ్ ఇది. సో, అందుకే మా బాబు పుట్టి ఇప్పుడు 4 ఇయర్స్ అయింది కాబట్టి వాడిని తీసుకెళ్ళాము. ఇంకా పాప ఫస్ట్ టైమ్ లాస్ట్ ఇయర్ వచ్చిందో లేదో గుర్తులేదు గానండి. లాస్ట్ ఇయర్ వెళ్ళాం. అప్పుడైతే ఇవన్నీ చేయలేదనమాట. చిన్న పాప ఇది. లాస్ట్ ఇయర్ ఇప్పుడు మొన్నేగా సెకండ్ బర్త్‌డే అయింది. లాస్ట్ ఇయర్ చాలా చిన్న పాప అనమాట. సో, ఇయర్ అయితే అలా చేయించాను. నేను చేస్తున్నాను అనేసి దాంతో కూడా కొన్ని పోయించాను. ఇదిగోండి డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే చాలా 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 బావుంటుంది. ఎవరైనా రాకపోతే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి. ఇంగోండి లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ అనమాట. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.